హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను మీకు. నేను చూడండి, ఉసిరికాయలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. పచ్చడి చేసేటప్పుడు మెయిన్గా తడి అనేది ఎక్కడ ఉండకూడదు, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఉసిరికాయలు ఇలా ఘాట్ అనేది పెట్టుకోవాలి మనం. చూడండి, ఇట్లా ఘాట్ పెట్టుకోవాలి మనము. ఒక ఉసిరికాయకి 3 ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా తొందరగా కుక్ అవుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టలేదంటే ఉసిరికాయ అనేది లోపల వరకు ఏగదు, పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అన్ని ఉసిరికాయలు ఇలాగే ఘాటు అనేది పెట్టుకోవాలి. ఉసిరికాయలు అయితే పక్కన పెట్టేస్తున్నాను. కడాయి పెట్టుకున్నాను. చూడండి, స్టవ్ పెట్టుకున్నాను. స్టవ్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, నేను 1/2 కేజీ ఉసిరికాయలకి క్వాంటిటీ చెప్తున్నాను నేను. ఇది 1/2 కేజీ ఉసిరికాయలు. ఆవాలు 1 స్పూను, ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆవాలు. ఇవి కొంచెము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆవాలు. అలాగే మెంతులు అందులో 1/2 అనేది వేసుకోవాలి. చూడండి, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు, చూడండి, చింతపండు నానబెట్టుకున్నాను. ఇది ఒక 50 గ్రాముల చింతపండు ఉంటుంది. దీంట్లో హాట్ వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. ఏమన్నా చెత్త అదంతా కూడా తీసేసుకోవాలి ముందే. గింజలు అవి ఉంటాయి కదా, చింత గింజలు, నార అదంతా ఉంటుంది కదా, తీసేసుకోవాలి ముందే. తీసేసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా వేడి నీళ్ళే పోయాలి, సరేనా? ఇదైతే నానుతుంది, అందుకనే ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం డ్రై రోస్ట్ అనేది చేయాలి. ఒక 2 నిమిషాలు అనేది మనకి మంచిగా ఫ్రై అనేది చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనకి మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఉసిరికాయలు అన్నీ అలాగే ఒక్కొక్కటి ఘాట్ అనేది పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఆవాలన్నీ చిటపటా సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందా? ఇప్పుడు ఆవాలన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఆవాలు మెంతులు తీసేస్తున్నాను. మంచి స్మెల్ అనేది వస్తుంది ఆవాలు మెంతులు వేగితే. చూడండి, మీకు మంచిగా వేగింది, మంచి కలర్ అనేది వచ్చింది. మాడిపోనివ్వకూడదు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ అనేది వేస్తున్నాను. మనకి ఉసిరికాయలు వేయించుతాం కదా, ఉసిరికాయలు ఇందులోనే వేయించుతాము. పోపు అనేది కూడా ఇందులోనే వేస్తాము. నూనె ఒక 1/2 కేజీ అంత పడుతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి మనకి. మరీ హై పెట్టేసుకొని ఉసిరికాయలు కూడా వేయించుకోవద్దు, సరిపోతుంది. ఆయిల్ అనేది సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఈ చింతపండు అనేది అంతా ఉంది కదా, ముందే నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీలో వాటర్ తీసేసి చింతపండు మాత్రమే మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ముందే చెత్త అంతా తీసేసి పెట్టుకుంటే ఇంకా ఏం చెత్త అట్లా ఏం ఉండదన్నమాట. నారలు గింజలు అట్లా ఏం ఉండకుండా నీట్గా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా చింతపండు పల్పు అంతా నేను మిక్సీలో వేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే కొద్దిగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక ఈ ఉసిరికాయలు అన్నీ ఇందులో వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయ అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ అనేది హై పెట్టుకోవద్దు. హై పెట్టుకొని ఏం చేసుకుంటే మీదనే కలర్ వస్తుంది, లోపల ఉసిరికాయ అనేది ఉడకదు. అప్పుడు పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇట్లా స్టవ్ హై కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉసిరికాయలు అనేవి కూడా మనకి మంచిగా కూడా కుక్ అవుతాయి పర్ఫెక్ట్గా. కొంతమంది పెట్టగానే బూజు వస్తుంది పచ్చడి అట్లా అని అంటారు. అన్నీ కరెక్ట్గా పెడితే పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం నీట్గా ఉండి స్నానం అది చేసి పెట్టాలి పచ్చడి. ఇంకా అప్పుడు ఏమీ పచ్చడి అనేది ఖరాబ్ అయితే అవ్వదు. చూడండి, ఇట్లా వేసాను కదా. ఇట్లానే ఒక 2-3 నిమిషాలు అనేది మంచిగా నూనెలో మనకి ఫ్రై అవ్వనివ్వుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి. చూడండి, ఉసిరికాయలు అనేది ఇగో ఇలా కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఒక్కసారి ఇట్లా మనము నొక్కి చూసుకోవాలి. ఉసిరికాయ అనేది ఇంకా కొంచెం లోపల ఉడకాలి. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే, ఇంకా 2 నిమిషాలు ఉంటే ఉసిరికాయలు అయితే వేగిపోయినట్టే. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. చూడండి, ఉసిరికాయలు అనేది మంచిగా అయితే వేగిపోయినాయి. ఇంత క్వాంటిటీలో వేగితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలు అనేది తీసేస్తున్నాను ప్లేట్లోకి. చూడండి, ఇందాక మనం వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి చేసేసి పెట్టేసుకున్నాను. మెంతులను ఆవాలు జీలకర్ర అయితే వేయొద్దు పికిల్స్లో, అది మళ్ళీ వేరే రకము. జీలకర్ర అది వేస్తే మళ్ళీ వేరే టేస్ట్. ఉసిరికాయ పచ్చడి ఒక్క రకమే పెట్టదు కదా, చాలా రకాలు పెడతారు.
చింతపండు వేడి నీళ్ళు వేసి పెట్టి నానబెట్టుకున్నాం కదా, అది బ్లెండ్ చేసి పెట్టుకున్నాను పక్కన. వెల్లుల్లి ఒక 2 గడ్డలు పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను. ఒక 2 గడ్డలు సరిపోతాయి దీంట్లోకి క్వాంటిటీ. ఇప్పుడు ఉసిరికాయలన్నీ తీసేస్తున్నాను ప్లేట్లోకి. సరిపోయినాయి చూడండి. మాడిపోకుండా మనకు మంచి కలర్ వచ్చే వరకు ఉసిరికాయలు అనేది నూనెలో పర్ఫెక్ట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇంత మట్టికి ఫ్రై అవుతే చాలు ఇంకా ఉసిరికాయలు అనేది. నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను, ప్లేట్లో వేసేస్తున్నాను. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. 1 ఇయర్ స్టోరేజ్ ఉంటుంది పికిల్ అనేది. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ అనేది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సి విటమిన్ చాలా ఉంటుంది. ఉసిరికాయ ఇప్పుడు రోజు ఒకటి తినాలని చెప్తున్నారు. అట్లీస్ట్ ఈ పచ్చళ్ళలో లాగా తింటేనన్నా కొంచెము మనకి హెల్త్కి అనేది చాలా అంటే చాలా మంచిది ఉంటుంది. ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఉసిరికాయలు అనేది. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు అనేది వేస్తున్నాను చూడండి. కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇది కొద్దిగా మంచిగా మనకి ఫ్రై అనేది అవ్వాలి. కొంచెము పసుపు చూడండి, 1 స్పూను పసుపు సరిపోతుంది. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి పికిల్స్లో చూడండి. 1/2 టీ స్పూన్ ఇంగువ. మనము ఇందాక చింతపండు అంతా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు అంతా కూడా ఇందులో వేసేయాలి. వేసేసి చింతపండు మంచి పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయి చింతపండు నుంచి నూనె అనేది వదలాలి. అప్పటి వరకు మనము ఆయిల్లో మంచిగా ఫ్రై అనేది చేయాలి. చూడండి, మనం వేడి వాటర్లో నానబెట్టాం మనం చింతపండు అనేది. పచ్చి వాసన అంతా పోయి చింతపండు నుంచి నూనె అంతా వదలాలి. అప్పటి వరకు మనము ఒక 10 నిమిషాలు పడుతుంది ఫ్రై అనేది అయితే చేసుకోవాలి. వేయించుదాము ఒక 5 నిమిషాలు అయితే. చింతపండు అంతా కూడా చింతపండు మనకి పర్ఫెక్ట్గా మంచిగా పచ్చివాసన లేకుండా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు చూడండి, కొద్దిగా కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని కొద్దిగా తడి ఆరిపోయాక ఆయిల్ అనేది వేస్తున్నాను నేను చూడండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మరీ చల్లగా అవ్వద్దు, మరీ వేడిగా ఉండొద్దు. కారము, ఉప్పు, ఇంకా ఇందాక మనము మెంతులును ఆవాలు చేసుకున్నాం కదా పొడి, అవన్నీ కూడా ఇందులో కలిపేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు అయ్యాక, ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక అవన్నీ కలిపేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది. ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి, అదంతా కూడా మిక్సీ గిన్నె నుంచి వేస్తాను చూడండి. వేసేసి కలిపేయాలి. ఇదంతా పచ్చళ్ళలోది వేసేసాం కదా, కలిపేసేయాలి. తర్వాత ఇందాక వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నాం కదా, 2 గడ్డలు, అవి కూడా వేసేయాలి. 2 గడ్డలు సరిపోతాయి. 2 గడ్డలు వేసాను. పచ్చడి క్వాంటిటీ కొంచెమే కదా, అందుకనే 2 గడ్డలు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారము చూసుకొని వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా ఒక 3-4 స్పూన్లు అనేది యాడ్ చేస్తున్నాను. ఉసిరికాయలు అనేది కొంచెమే కదా, ఎక్కువ కాదు. ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మనము. ఇందులోకి పచ్చి కారం అనేది వేసుకోవాలి, లేదంటే పికిల్స్ కారం వేసుకోవాలి. మసాలా కారం ఉంటుంది కదా, ఆ కారం అయితే పనికిరాదు పచ్చళ్ళలోకి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, ఈ ఉసిరికాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉసిరికాయలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేయాలి మనం. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి. ఒక 3 డేస్ మాత్రము
రోజు కలుపుతూ ఉండాలి పచ్చడి అనేది. 3 రోజుల వరకు వరుసగా కలపాలి. 3 రోజుల తర్వాత తినడానికి ఇంకా మనకి బాగుంటుందన్నమాట. 3 రోజుల తర్వాతే తినాలి పికిల్ అనేది. అంటే 3 రోజుల ముందే తింటే మనకి బాగా టేస్ట్ అంతా అనిపించదు. 3 డేస్ తర్వాత తింటే అంత మంచిగా మనకి ఉప్పు కారం అంతా ఊరేసి మనకి ముక్కకి అంతా పట్టేసి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి అనేది. మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అయితే వీడియోస్ అయితే చూడండి. ఎవరికన్నా ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.